అందరూ కూడా అప్పుడు కూడా చెప్పారు సార్. అందరూ కూడా చెప్పేవారు అనమాట. సివిక్ సెంటర్ హైదరాబాద్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఇలా ఉంటది, ఉమ్. టఫ్గా ఉంటుంది ఆ పేపర్. మనం ఒకసారి ఆ పేపర్ లో మనం మంచి స్కోర్ వస్తే మాత్రం డెఫినెట్లీ మంచి ర్యాంక్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు సార్ అందరూ. నేను ఇంక లాస్ట్ లో ఇంకా సార్ని కలిసి మళ్ళీ కలిసి నేనే మళ్ళీ సార్ని కలిసి జాయిన్ అయ్యాను సార్ నేనైతే. ఫస్ట్ అప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ అనేది జూలైలో ఇప్పుడు కండక్ట్ చేస్తానండి సార్. అప్పుడు అప్పుడు ఫస్ట్ లో అప్పుడు జాయిన్ అయ్యాను, తర్వాత నెక్స్ట్ టైం కూడా జాయిన్ అయ్యాను సార్. 2 సార్లు జాయిన్ అయ్యాను సార్ అక్కడ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్స్ ఎలా మెయిన్స్ కి. అనిపించాయి? ఎగ్జామ్ స్టాండర్డ్ కి చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయరు. మీరు ఎలా రాస్తారు, ఎలా యూస్ చేసుకున్నారు ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ అనేది నాకు చాలా ప్లస్ పాయింట్ సార్ నాకైతే మాత్రం. ఎందుకంటే అంటే నేను ఫస్ట్ పేపర్ అయితే బాగానే చేశాను, అంతకుముందు బాగానే కవర్ చేశాను ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ అనేది అసలు వాట్ ఈజ్ వాట్ అసలు ఏం తెలియదు సార్ కనీసం అసలు. అసలు నాకు జాయిన్ అయిన తర్వాత ఇంకా నాకు అనిపించింది మనం ఇంకా చేయాల్సిన చాలా ఎక్కువ ఉంది, చదవాల్సిన చాలా ఎక్కువ ఉంది. సిలబస్ కరెక్ట్ గా అర్థమయ్యేది కాదు సార్ మాకైతే అప్పుడు. ఇంకా సివిక్ సెంటర్ లో జాయిన్ అయిన తర్వాత ప్రాపర్ గా ఒక సిలబస్, ఇది సిలబస్ అంటే ఇది, ఇక్కడ నుంచి సోర్స్ తీసుకోవాలి, ఇలా చదువుకోవాలి. ఆ క్వశ్చన్స్ అనేవి మనకి జస్ట్ సింపుల్ గానే కాదు, మోడరేట్ గానే కాదు, మొత్తం అన్ని విధాలు 360 డిగ్రీస్ లో క్వశ్చన్స్ వస్తాయి. మనం చూసేటప్పుడు కూడా సిలబస్ కు అనుగుణంగా ప్రతి పాయింట్ ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని చదవాలి. అవి మొత్తం అంతా నాకు చాలా క్లారిటీగా అర్థమైంది సార్ మొత్తం చదివిన ఒకసారి వెళ్ళిన తర్వాత. మాకు ఫస్ట్ పేపర్ స్కోర్ ఆల్మోస్ట్ అందరూ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం అందరికి బాగానే వచ్చింది సార్ స్కోర్ ఫస్ట్ పేపర్ లో. సెకండ్ పేపర్ లో వచ్చేసరికి 50%, 60% రావడానికి, 50%, 40% రావడానికి ఇంకా చేతులు ఎత్తేసాను సార్ అందరూ. చాలా టఫ్గా ఉండేది. అలా ఉండడం వల్ల నాకు ఏమనిపించింది అనేసి అంటే ఇంకా మనం చదవాల్సిన చాలా ఎక్కువ ఉంది అసలు. ఫస్ట్ పేపర్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పేపర్ లో చదవాల్సిన చాలా అంటే చాలా ఎక్కువ ఉంది అసలు. ఈ సోర్స్ ఏవైతే ఉందో మాకు సిలబస్ ఇచ్చారు కదా సివిక్ సెంటర్ లో సార్ ఇప్పుడు. ఆ సోర్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఇవన్నీ తీసుకొని చదవడం, ప్రతి పాయింట్ ని కవర్ చేసుకోవడం, ప్రతి అంశాన్ని కవర్ చేసుకోవడం, చాలా బాగుంది సార్ ఇది. మళ్ళీ మాకు అక్కడ ఒక రకమైన పోటీ ఏర్పడింది సార్ సివిక్ సెంటర్ లో. నాకు వాసు కానీ, బలరామన్న, మీ అందరూ ఆ పోటీ మాత్రం నాకు చాలా ప్లస్ పాయింట్ అనిపించింది సార్.